క్యాప్ పెట్టుకో అంటుంది. వెళ్దామా? ఇది ఇంకా బాగుంది చూడు. ఇది ఇంకా బాగుంది కనుక 20. ఏంటి ఎన్ని తీసుకున్నావు? ఇవ్వలేదు. నాకు ఎప్పుడు ఇది నచ్చింది. భలే ఉంది కదా. ఫోన్ భలే ఉన్నాయి సెట్. ఇవి మా వాడికి తీసుకున్నాం రవిహాన్కి. అసలు ఎంత బరువు ఉందో తెలుసా స్పూన్ ఇది. ఏమో నాకు తెలీదు. ఇది బాగుంది. అదే మిర్చి ఉంటే నాకు వీడియోలు ఎలా తీసుకుంటారు కానీ ప్రతిసారి ఫోన్ తీసి వీడియో తీయాలంటే ఎలా కదా. నేను ఫోన్ చూసుకుంటా ఉంటా. ఇది ఇలా పెట్టుకొని काम में उल्लाहा है. चाट मसाला, ड्राई फ्रूट्स. चुपा चुप्स. आया इसको देखो से. नहीं अब भी खा लेता मैं खा. अलपल्ली दे. हमने दूध का आइसक्रीम खाया. डोनट्स अच्छा है. मम्मी मैं ये एक्स्ट्रा पेंसिल्स कब बोलो. पेंसिल्स अरे बाबू बोला पेस पेंटर का पापा. ఇది వచ్చేసి నివియా బాడీ రోల్ అన్నమాట. అసలు స్మెల్ అయితే చాలా బాగుంది. పాల్ అంటే పార్లన్ ఉంది దాని మీద.
కాయలు కాయలు करेक्ट फ्रेंच फ्राइज मोमोस है वो खाली गरम कर लेता है नवरा మనం నార్మల్గా ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువ పెరిగిపోయినప్పుడు చాక్తో తీస్తాం కదా, నేనైతే అలాగే తీస్తాను. చాలామంది కూడా అలాగే తీస్తారు. బట్ అది పైన గ్యాస్ పైప్ ఉంటుందండి, దానికి గుచ్చుకుపోయింది, గ్యాస్ మొత్తం లీక్ అయిపోయింది. నేనైతే చాలా భయపడ్డాను. అండ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా రిపేర్కి ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తెచ్చినందువల్ల ఇంకా అవి పెడదామనేసరికి ఈ ఘనకార్యం జరిగిందన్నమాట. ఇవైతే నా చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ అండి, మ్యాంగో చాక్లెట్స్ అండ్ ఆల్పెన్లీబే. నేను ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఇవి కంపల్సరీ తెచ్చుకుంటాను. మన చిన్నప్పుడు తిండ్లు చాలా మిస్ అవుతున్నాం కదా మనం. ఒకటి అప్పడంలా వచ్చేదండి, పల్చగా షీట్ లాగా ఉండేది, దాన్ని నోట్లో వేసుకుంటా అక్కడ తుక్కుంటా ఉండేది నాలుగుకి. అసలు భలే ఉండేవండి. కానీ అవి ఏమి ఇప్పుడు దొరకట్లేదు. అండ్ స్కూల్ దగ్గర బండి మీద చక్కెర పాకంతో ఇలాగా పక్షుల్లాగా కర్రకి ఇలా చుట్టి పక్షుల్లాగా మనకు వాచ్ లాగా చేతికి వేసేవాళ్ళు. మీకు గుర్తుందా? దాన్ని ఏమంటారో తెలీదు. అసలు చాలా బాగుండేయండి. ఇప్పుడైతే అసలు ఎక్కడ అవి కనబడట్లేదు. అండ్ మన చిన్ననాటి అన్నీ మనం కోల్పోతున్నాము. అసలు ఇప్పుడైతే అసలు దొరకట్లేదు నాకు తెలిసి. రాజు రాణి అటు ఇటు తిప్పినా ఒకేలా కనబడుతుంది కదా, అదొకటి. అండ్ రేగ్గాయ పచ్చళ్ళు చాలా ఉన్నాయండి, దొరకట్లేదు కదా, మనం మర్చిపోతున్నాము. కానీ అవి మర్చిపోయేవి కాదులేండి. అయినా స్కూల్లో ఏవి పడితే అవి తేనివ్వరండి, అందుకనేసి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. కాజు, బాదం, కిస్మిస్ అలాగా. ఇంకా కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ కూడా తీసుకున్నాను. బట్ అవి మా పిల్లలకి ఇంట్లో తినడానికి, స్కూల్లో అయితే అలౌ చేయరు. ఇప్పుడైతే నేను సర్దేశాను అన్నమాట, మొత్తం సర్దేసుకొని. మనకు సమ్మర్ స్పెషల్ అంటే తాటి ముంజలు, మామిడికాయలు అండ్ ఈతపళ్ళు అయితే అస్సలు దొరకట్లేదండి. ఇంకా ఇవి వచ్చేసి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్. నేను మెయిన్గా వెళ్ళినప్పుడు డీమార్ట్కి తీసుకునేవి ఇవేనండి, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్. అండ్ ఇప్పుడైతే నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్స్ కూడా చేయండి. నా వీడియోస్ చూడండి. నా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.